ఆయన నమస్తే. సంక్రాంతి రాబోతుంది, 3 సినిమాలు వస్తున్నాయి. ఊపు ఎలా ఉండబోతుంది? ఎవరి వల్ల ఊపు వస్తుంది నీకు? యాక్చువల్ గా పొంగల్ మంచి పొంగ మీద ఉంది. సో మళ్ళీ మన బాలయ్య బాబు గారే మంచి పొంగల్కి మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారని చెప్పి అనుకుంటున్నా. సో కొత్త ఇయర్ నందమూరి వంశంతో ఒక మంచి బ్లాక్ బస్టర్ పడుతుంది. సో అలాగే మనం రామ్ చరణ్ గారిని కూడా తక్కువ అంచనా వేయలేము. సో గేమ్ చేంజర్ అంటూ గేమ్ చేంజ్ చేస్తా అంటున్నాడు. సో మరి డాకు మహారాజా లేకపోతే ఇదా లేకుంటే మన వెంకటేష్ గారు ఫ్యామిలీ స్టార్ అంటూ ఆల్రెడీ సినిమా కన్నా దానిలో సాంగ్స్ మంచి హైప్ రావడం జరిగింది. సో వెంకటేష్ గారికి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళిపోతారు, మాస్ ఆడియన్స్ మొత్తం బాలబాబు గారు గుంజుకుంటారు. ఇంకా ఎవరైతే కంటెంట్ పరంగా వెళ్తారో వాళ్ళందరినీ కూడా రామ్ చరణ్ గారు లాగేసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నా. అలాగే రామ్ చరణ్ గారు స్వామిమాల కూడా వేశారు, సినిమా ఒక పెద్ద హిట్ కావాలని చెప్పి. సో RRR కన్నా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నా. బికాజ్ శంకర్ గారు కూడా లాస్ట్ 2-3 సినిమాలు పెద్ద హిట్లు ఏం లేవు. పైగా తెలుగులో ఫస్ట్ టైం కమర్షియల్ మూవీ చేస్తున్నాడు శంకర్ గారు కూడా. మంచి ఆకలి ఉన్నారు ఆయన కూడా. సో ఈ గేమ్ చేంజర్ తో ఆయన మంచి బ్లాక్ బస్టర్ ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి దిల్ రాజు గారు కూడా ప్రొడక్షన్ వాల్యూలో ఎక్కడ కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. బట్ కొంచెం సాంగ్స్ పరంగా అయితే కొంచెం నేను ఫీల్ అవుతున్నా, కానీ మిగతా సినిమా పరంగా అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. రామ్ చరణ్ కియారా అద్వాని ఫస్ట్ ఒక పిక్చర్ వచ్చింది, అది ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు అది ఏమైనా దీని మీద దెబ్బపడే అవకాశం ఉందా? ఫస్ట్ సినిమా దొబ్బింది, కానీ ఈ సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్ అయితే అని చెప్పి అనుకుంటున్నా. బికాస్ చెప్పే కదా ఆల్రెడీ. బట్ రాజమౌళి గారి తర్వాత తీసిన సినిమా ఇలా ఫ్లాప్ అయిపోయింది. సో సెంటిమెంట్ అక్కడ కథం. సో నెక్స్ట్ ఫ్రెష్ ఫీల్. అలాగే మన శంకర్ గారి మూవీస్ లో పొలిటికల్ మూవీస్ ఎక్కువ హిట్ ఎక్కువ ఉందన్నమాట పర్సంటేజ్. సో సినిమా అయితే మంచి హిట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా. సో ఫ్యామిలీ మొత్తం వెంకటేష్ గారు, మాస్ మొత్తం బాలయ్య బాబు గారు, కంటెంట్ మొత్తం రామ్ చరణ్ గారు. బాలయ్య బాబు గారు లుక్ ఎలా అనిపించింది టోటల్ గా? బాలయ్య బాబు గారు లుక్ ఇప్పుడు దాకా చూసిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం లుక్ డిఫరెంట్ గా అనిపించింది. సో ఆయన మ్యాచ్ హౌస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు ఈ సినిమాతో. అండ్ నెక్స్ట్ బాబీ గారి ఎలివేషన్స్ అంటే మనం చూసుకోవచ్చు. జైలు అవకాశాలో ఎన్టీఆర్ గారికి ఏ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారో. సో ఫస్ట్ 100 crores మూవీ బాలయ్య బాబు గారు అకౌంట్ లో పడుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. వాల్తేరు హీరోలో ఐటమ్ సాంగ్ లో ఒక లేడీని పెట్టారు కదా హీరోయిన్ ని. అవును, ఆమెని కూడా మళ్ళీ దీంట్లో కూడా పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే ఏమైనా పోటీగా పెట్టినట్ట కావాలని? అంటే అలాగేం లేదు. ఇప్పుడు సంక్రాంతి హీరో ఎవరైనా అంటే కనుక ఎప్పుడు బాలయ్య బాబు గారు అంటారు. మనం చూసుకుంటే సమర్సింహారెడ్డి గానీ అంత ముందు వచ్చిన మూవీస్ లో కూడా బాలయ్య బాబు గారికి 8% ఎక్కువ ఉంది. సో ఆమెనే పెట్టచ్చు ఐటమ్ సాంగ్ కింద. ఆల్రెడీ సాంగ్ కూడా ఒకటి మనం విన్నాం, చాలా బాగుంది. సో అనిల్ రావుపూడి గారి తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుంది, బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. సంక్రాంతి 3 సినిమాల్లో ఏది హిట్ అవుతుంది? 3 హిట్ అవుతాయి, కాకపోతే బాలయ్య బాబు గారిది ఫస్ట్ ప్లేస్ ఉంటుంది అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ ఎంత వస్తాయి కలెక్షన్? 500 కోట్లు కదా బడ్జెట్. మినిమం మన తెలుగు మూవీ ఏది వచ్చినా సరే ఫస్ట్ రోజు 500 కోట్లు వచ్చేస్తున్నాయి. మినిమం 1000 కోట్ల పైన వస్తుంది. అది ఎంత వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి. అంటే బెనిఫిట్ షోస్ టికెట్ రేట్స్ తగ్గినాయి కదా. బెనిఫిట్ షోస్ టికెట్ రేట్స్ తగ్గినా సరే రామ్ చరణ్ గారి పవర్ తగ్గలేదు. సో రామ్ చరణ్ గారికి ఉన్న సత్తా. బాలకృష్ణ సినిమా హిట్ అవుతుంది అంటున్నారు. బాలకృష్ణ సినిమా హిట్ అవుతుంది అంటున్నాను. కలెక్షన్ పరంగా రామ్ చరణ్ గారి సినిమా హిట్ అవుతుంది అంటున్నాను. ఇంకేం అంటే కంటెంట్ అయితే రామ్ చరణ్ గారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే బాహుబలి సినిమా టైంలో టికెట్ ప్రైస్ 200 రూపాయలు తక్కువ ఉంది. 1800 కోట్లు కొల్లగొట్టింది.